హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఫ్యామిలీతో కలిసి తిరుమల వెళ్ళామన్నమాట. సో తిరుమల ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాము. సో 500 రూపీస్ అడ్వాన్స్, 50 రూపీస్ రూమ్ అనమాట. 2 రూమ్స్, ఒక హాల్, అటాచ్ బాత్రూమ్. చాలా బాగా నీట్గా ఉందండి. చాలా బాగున్నాయి రూమ్స్ పైన. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో యాక్చువల్లీ మేము రూమ్ అనేది పైన తిరుమలలో తీసుకున్నాము. యాక్చువల్లీ అమ్మవారిని దర్శించుకోవాలి కదా ఫస్ట్ అని చెప్పేసి మళ్ళీ కిందికి బయలుదేరామన్నమాట. సో రూమ్ నుంచి బయటికి వచ్చాక తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళినా అసలు అక్కడి నుంచి రావద్ది కాదు. అంత చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. సో తిరుపతి బస్ స్టాండ్ అండి. మన అమ్మవారి తిరుచనూరు దగ్గరికి బస్ స్టాండ్కి వచ్చామన్నమాట ఫ్యామిలీతోనే. సో బస్ ఎక్కేటప్పుడు బస్ బయలుదేరింది. అమ్మవారి దర్శనానికి అమ్మవారి దర్శించుకొని స్వామి దర్శించుకొని మేము తెలుసుకున్నాం. ఫస్ట్ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత వరాహస్వామి దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని అంటారు. సో అందుకని మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ వాతావరణం కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు తిరుపతి కానీ తిరుమల ఉన్న చోటు కానీ ఎంత విశాలంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో బస్లో కూర్చొని వెళ్ళేటప్పుడు బయట వీడియోస్ తీసామన్నమాట. చూడండి, తిరుమల కొండ కనిపిస్తుంది చూడండి, స్వామివారి ముఖద్వారం అన్నమాట. ముఖం అంటారు. కొత్త బ్రిడ్జ్ వేశారు కదా తిరుపతిలో, బ్రిడ్జ్ నుంచి వెళ్ళేటప్పుడు. సో తిరుచనూరు వచ్చేసాము. తిరుచనూరులో ఉన్నాం. ఆల్రెడీ స్నానాలు చేసాము కనుక కాలు చేతులు కడుక్కొని అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నాం. కోనేరు చూడండి, నిజంగా మొత్తం బ్లూ కలర్ ఇష్యూలో ఇంత నీట్గా ఉన్నారంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అమ్మవారికి పూలు, కొబ్బరికాయ, మాల తీసుకున్నాం అన్నమాట. సో అమ్మవారి దర్శనం అయిపోయింది. సో వీడియో తీయలేరు కనుక తీయలేదు. సో అమ్మవారి దర్శనం చేసుకొని బయట వచ్చాక అనమాట చిన్న షాపింగ్ చేస్తున్నారు అందరు కలిసి. చూడండి, ఇది అమ్మవారి బయట రోడ్ ఇదంతా తిరుచనూరులో. లేడీస్ ఉన్నారు కదా, ఒక్కసారి షాపింగ్ స్టార్ట్ చేశారంటే అది ఎన్ని గంటలు చేస్తారో మీకు తెలియంది కాదు. సో ఇక మనమే అడగాలి అయిపోయిందా అని చెప్పేసి. సో అంతవరకు వాళ్ళు జరగరు, ఇక చేస్తూనే ఉంటారు, అదంటారు ఇదంటారు. పూలదండలు కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ ప్లాస్టిక్ ఇవి. సో ఇది టెంపుల్ బయట చూడండి, ఎంట్రీ చోట మళ్ళీ వీడియో దిగా లాస్ట్లో. సో ఎండ చాలా భయంకరంగా ఉందండి మేము వెళ్ళిన రోజు అక్కడ. సో ఇది మధ్యాహ్నం పూట ఇదన్నమాట.
ఒకటి ఆల్రెడీ చెప్పులు లేవన్నమాట. చెప్పులు ఇడిసి కొత్త చెప్పులే అనమాట. చెప్పులు కూడా బండిలో ఉన్నాయి. దాటి 12 నడుచుకుంటూ కొంచెం ఒక 500 మీటర్స్లో అన్నదానం ఉంటుందన్నమాట. తిరుచెనూరులో అమ్మవారికి అక్కడికి వచ్చాము. సో మా దర్శనం అయ్యే టైంకి లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఫుడ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. స్వీట్ కానీ పచ్చడి ఉంటుంది.